గిలపడి కృపనిచ్చా. వాక్యాన్ని చదువుకుందాం. దయచేసి చూడండి. జకరియా గ్రంథము బైబిల్లో పాత నిబంధన గ్రంథములోని చివరి గ్రంథమైన మలాకీ గ్రంథానికి ముందుగా ఉంటుంది. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతాను. నాతో కలిసి బిగ్గరగా చెప్పండి. సియోను నివాసులారా, బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతి పరుడును రక్షణ గలవాడును దీనుడునై, నీ రాజు నీతి పరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకొచ్చుచున్నాడు. ఆ యొక్క వాక్యం వినండి. యేసుక్రీస్తు ప్రభువారు ఇక సిలువకు వెళ్ళే వారం ఇది. ఆయన ముందుగా ప్రవచనాలు చెప్తూ వచ్చాడు. ప్రవచనాల ప్రకారం అన్నీ నెరవేరుతూ వచ్చాయి. ఇక యెరూషలేముకు బయలుదేరుతూ ఆ ప్రియ ప్రభువారు తన శిష్యులకు చెప్పారు, మీరు బేత్పగా అనే గ్రామానికి వెళ్ళి అక్కడ కట్టబడి ఉన్న గాడిద పిల్ల కనపడతాయి. ఆ గుమ్మం ముందు కట్టబడి ఉంటాయి. వాటిని విప్పి తోలుకొని రండి అని చెప్పారు. వాటిని విప్పుతుంటే మీతో ఎవరైనా ఎందుకు విప్పుతున్నారు అని అడిగితే, అవి ప్రభువునకు కావలసి ఉన్నవి అని చెప్పమన్నారు. అలా వీళ్ళు వెళ్ళారు. శిష్యులు తలవాకిటనే కట్టబడి ఉన్న గాడిద పిల్ల కనబడింది. వాటిని తోలుకొని ప్రభు యొద్దకు రావడానికి వాళ్ళు సిద్ధపడుతుంటే కొంతమంది వచ్చి, మీరెందుకయ్యా గాడిదను విప్పుతున్నారు అని అడిగితే వాళ్ళు చెప్పారు, ప్రభు చెప్పినట్టుగానే అది ప్రభువునకు కావలసి ఉన్నది అనే మాట చెప్తే, ఆ మాట ప్రకారం వాళ్ళు ఆ గాడిద పిల్లను తోలి పంపించారు. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రియులారా, ఆ గాడిద పిల్లి యేసు ప్రభువారు ఎక్కి ఊరేగుటకు కారణమై, జంతువులన్నిటిలో కల్లా గాడిద అనేది అతి తక్కువ జాతి జంతువు. అంటే గాడిదకి జ్ఞానము తక్కువ అని, ఎవరైనా పని చేయలేని వాడు ఉంటే, జ్ఞానము లేనివాడు ఉంటే, మనోళ్ళు సామెత కూడింది, గాడిదవురా నువ్వు దేనికి పనికిరా. అలాగే యోధా జనాంగములో కూడా జంతువులన్నిటిలో కల్లా తృణీకరించబడినది, తీసివేయబడిన జంతువు ఏదంటే గాడిద. గాడిద పని ఏంటి? ఏదో ఒక బరువు మోయడము తప్ప ఇక దేనికి పనికిరా. కాబట్టే ప్రభువారు తన యొక్క శిలువ యాత్ర ప్రారంభంలో కట్టబడి ఉన్న గాడిదను విప్పి తోలుకొని రమ్మన్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభువారు కట్టబడి ఉన్న విలువలేని గాడిదను విప్పి తోలుకురమ్మన్నాడు. గాడిద వల్ల సంఘములు పెద్దగా ఆ రోజుల్లో విలువ ఉండేది కాదు, ఉపయోగం ఉండేది కాదు. ఎవరన్నా ప్రయాణం చేయాలంటే గాడిద మీదే ఎక్కి ప్రయాణం చేసేవారు. కనుక విప్పబడుట, ఈ మట్టల ఆదివారం యొక్క ప్రాముఖ్యత విప్పబడుట. వేటి నుండి? బంధకముల నుండి విప్పబడుట, కట్ల నుండి విప్పబడు. విప్పుటానంటే ఏదో ఒకటి కట్టబడి ఉంటే దాన్ని ఏం చేయాలి? విప్పాలి. యేసు ప్రభువారు కూడా
ఈ లోకానికి వచ్చి ఆయన 7 రకాల బంధకాల నుండి, కట్ల నుండి తన ప్రజలను విడిపించారు. ఆ 7 రకాల కట్లు లేక బంధకాలు ఈ పరిశుద్ధ దినములో మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా చూడండి, మొట్టమొదటి కట్టు యెషయా గ్రంథం 42వ అధ్యాయము 6, 7 వచనాల్లో కూడా ఈ మాట చెప్పబడి ఉంది. గుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి విడిపించుటకును, చీకటిలో నివసించువారు బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును ఆ దేవుడి లోకానికి వచ్చా. ఇక కొందరి జీవితాల్లో చూస్తే ఒక బలంగా కట్టబడి ఉంటారు. ఎంత ప్రయత్నం చేసినా ఆ బంధకాల్లో నుండి బయటికి రా. చూడండి, ఒక్కొక్కటిగా మనం చూస్తే మొట్టమొదటిది పాపపు కట్లు లేక పాపపు బంధకాలు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ప్రకారము, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతే అందరూ పాపులే. అయితే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసముంచుట ద్వారా పాపము నుండి నీవు విడిపించబడతావు, పాపపు బంధకము నుండి విడిపించబడతావు. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త 8వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 8:24. కాగా పాపములోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పితిని. పాపము నుండి విడిపించబడకపోతే వారు పాపములో ఉండే చనిపోతారు, పాపము బంధకాలతోనే చనిపోతారు. అందుకు పాపములను తీసివేయుటకు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చారు. అందుకని యోహాను గారు ఆయన్ని చూసి యేసు ప్రభువును మొట్టమొదటిగా చూసినప్పుడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని. కాబట్టి పాపపు కట్ల నుండి విడిపించే దేవుడు. తర్వాత మాట చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. రోమా 6:17. మీరు పాపమునకు దాసులయ్యుంటిరి కానీ చదమ్మా, ఏ ఉపదేశ క్రమమును మీరు అప్పగింపబడితిరో దానిని మీ హృదయపూర్వకముగా లోబడిన వారై అప్పుడు పాపము నుండి విమోచింపబడతారు. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. చెప్పాలి, పాపము చేయు ప్రతివాడు. ఈ పాపం అనే బంధకాల్లో నుండి అంత తేలిగ్గా రారండి. లోకంలో చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో రకాలుగా తల్లిదండ్రులు బోధ చేస్తారు, మందిరానికి వెళ్తే సేవకుడు బోధ చేస్తాడు, ఎక్కడైనా బజార్లో పెద్దలు కనపడితే పెద్దలు బోధ చేస్తారు. కానీ ఆ పాపపు బంధకము నుండి మానవుడు రాలేకపోతున్నాడు. చివరకు పాపములోనే చనిపోతావు. పాపములో ఉండి, చెప్పండి, పాపములోనే చనిపోతావు. ఆ బంధకం నుండి చాలా మంది రాలేకపోతున్నారు. మనం చూడండి, ఒక ఆశ్చర్యం. హాస్పిటల్లో ఉన్నాడు ఒక ఆయన, తాగి లివర్ చెడిపోయిందని హాస్పిటల్లో చేరిస్తే హాస్పిటల్లో కూడా మందు తెమ్మంటా ఉన్నాడు. డాక్టర్ వద్దన్నాడు, నర్సులు తేవద్దన్నా. వాడికి దగ్గోడు ఒకడు వచ్చాడు, వాడి ద్వారా మందును తెప్పించుకున్నాడు. ఎవడికి తగిన వాడు ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయి. పావురము దగ్గర గూటి దగ్గరికి ఏం పోతాయి? కాకి గూటి దగ్గరికి కాకులు. వాడి దగ్గరికి ఎవడో తాగుబోతాడు వచ్చాడు, వాడితోటి చెప్పించుకొని తాగాలంటే కుదరదని సెలైన్లో పోసుకున్నాడు. చూసారా? సెలైన్లో పోసుకొని
వీళ్ళేమనుకుంటారు, సెలయిను ఎక్కుతుందనుకుంటున్నారు వీళ్ళు, కానీ ఎక్కేది ఏంటిది? మాకు చూసారా? నేను నవ్వుకొని ఎంత ఆశ్చర్యం. అంటే వాడికి ఎంత లావు ఆలోచన. సైతాను అలాంటిది. ఆమె సైతాను నిన్నంత త్వరగా దాని చేతిలో నుండి పోవడానికి ఇష్టపడని. ఎలా సైతాను నాశనం చేయడమే దాని యొక్క ఆశ. అంత చివరి వరకు ప్రయత్నం చేస్తాడు. ఎలాగైనా దాన్ని ఏం చేయాలనుకుంటుంది? వాడిని తన యొద్దకు వచ్చిన వారిని ఎలాగైనా నశింపజేయాలి. సైతాను యొక్క ఆలోచన చూసారా? అందుకనే పాపములో ఉండి పాపము చేసే వ్యక్తి పాపములోని తుదకు చనిపోతాడు. యేసుక్రీస్తు ప్రభువారు అందుకొరకు ఆ బంధకము నుండి, పాపపు బంధకము నుండి విడిపించడానికి ఈ లోకానికి వచ్చారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము ప్రకారము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే నీ పాపము నుండి విడిపించబడతావు, నీ పాపపు బంధకాలు తెంపబడతాయి, నిత్య జీవాన్ని నీవు పొందుకుంటావు. రెండవ కట్టు చూడండి, కులకట్లు. దేవుని యొద్దకు రావాలంటే కులమనే కట్లలో కట్టబడి ఉన్నారు కొంతమంది. నాతో కామనిందయ్యా, మీ దేవుడు గొప్పోడే, నాకు బిడ్డలు లేకపోతే బిడ్డల్ని ఇచ్చారు, కానీ ప్రార్థనకు వద్దామంటే ఏంది అందరూ ఒకలాగా చూస్తారు. ఎలా చూశారమ్మా? 2 కళ్ళేనా, ఇంకా 2 తెచ్చుకున్నారంటే? అట్లా కాదయ్యా, మాలమాది వాళ్ళ దేవుడి దగ్గరికి పోతే ఎట్టిను అని అంటున్నారయ్యా. చూసారా? ఆమెకి ఏ కట్లుతో కట్టాడు సాతాను? కులమనే కట్టు కట్టాడు. కులమనే బంధకాన్ని కట్టేశాడు, బంధించాడు. కులమనే బంధకముతో బంధించేశాడు. దాంట్లో నుంచి ఆ సహోదరి లేక ఆ సహోదరుడు బయటికి రాలేకపోతాడు. ఎన్నొకడు అంటున్నాడు, మామ నీకు కానుక పంపుతుంది నా భార్య, నీ దాకా వస్తున్నాయా రాలేదా? ఎందుకు రావు? కానుకలు వస్తాయి. నేనేం చెప్పాను, ఇంకోసారి ఆమె రాకుండా కానుక పంపితే నేను తీసుకోనయ్యా అని చెప్పాను. ఆమె ఇప్పుడు మనం యేసు ప్రభు కానుకలు లేకనా మందిరంలో? కానుకల కొరక కాదు, ఆ బంధకము నుండి నీవు విడిపించబడ. కుల బంధకం చాలా చోట్ల. అయితే కొన్ని గ్రామాల్లో ఈ బంధకాల నుండి చాలా మంది బయటికి వచ్చి విడిపించబడ్డా. అసలు చాలా ఆనందంతో బంధకాల నుండి బయటికి వచ్చి ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు. గమనించండి పిల్లలు, ప్రభుదాసు రెడ్డి అని ఒక ఆయన పేరు పెట్టుకున్నారు, ఏసేపు రెడ్డి అని ఒక ఆయన పేరు పెట్టారు. ఆ రెడ్డి కూడా తీసేద్దాం కానండి, మా ద్వారా అనేక మంది తెలుసుకొని ప్రభు యొద్దకు రావాలి. కులము చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము, రోమా 12:2, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. ఈ లోక మర్యాద ఏంది? పలాని వాళ్ళంతా ఒక చోటుకి వెళ్ళాలి, పలాని కులపోళ్ళు ఒక చోటుకి వెళ్ళాలి, పలాని కులపోళ్ళు ఇక్కడికి రాకూడదు. ఇది ఈ లోక మర్యాద, ఈ లోక క్రమం, అది ఈ లోక సంబంధుల యొక్క ఆలోచన. అది నీకు నాకు కులం అనేది లేని. ప్రభు బిడ్డలకి కులము కాదండి, కులం అనేది ఒక బంధకం. ఆ బంధకము ద్వారా బంధించబడి ఉంటారు చాలా మంది. ఆ బంధకాల నుంచి బయటికి రావు. ఆ బంధకాలు వారిని నరకానికి తీసుకెళ్తాయి. బంధకము నుండి మనము బయటికి రావాలి, బంధకము నుండి విడిపించబడాలి. ఈ లోకానుసారంగా కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, ఆ కుల కట్టుబాట్లని, వాటి నుండి నువ్వు విడిపించబడాలి. యేసయ్య యొద్దకు నీవు రావాలి.
ఈ లోక మర్యాద ప్రకారము నీవు నడవాల్సిన పనిలే, వాక్యానుసారంగా నడవాలి. అందుకనే ప్రభు అన్నాడు, ఉత్తమమును సంపూర్ణమును అయ్యున్న దేవుని చిత్త ప్రకారం మనము నడవాలి. ఉత్తమమైనది, సంపూర్ణమై ఉన్నది యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గం. మూడవదిగా చూడండి, గర్వమనే కట్లు. గర్వం, నేను ఆడికి పోయి కూర్చుండేదేంటి, నేనేంటి, నా స్థాయి ఏంటి, అక్కడ పోయి ఎలా కూర్చుంటాము, కింద ఎలా కూర్చుంటాము, దేవుని కంటే నిన్ను నీవు ఎక్కువగా ఎన్నడూ చూసుకోకూడదు. గర్వం. చూడండి, హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనం. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడును నేనే, తర్వాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి దేవుడు. కొంతమందికి మేత దొరికితే, అనగా కడుపు నిండితే, తిని తృప్తి పొంది నన్ను మరిచారు, గర్వించి మరిచారు అంట. కొంతమంది క్రింది స్థాయిలో ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదించి స్థాయిని పైకి తీసుకొని వచ్చినప్పుడు కొంతమంది గర్వం పెరుగుతుంది. వాళ్ళ స్థాయిని బట్టి గర్వం పెరుగుతుంది. నిజామాబాదులో ఒక సహోదరి, ఒక సహోదరుడు, ఇద్దరు సంఘములో నమ్మకంగా ప్రార్థనకు వస్తూ ఉన్నారు. ఆ సహోదరేమో కాస్త ఉన్నతమైన కులానికి చెందిన అమ్మాయి, ప్రభువుని నమ్ముకుంది, మందిరానికి వస్తుంది. మనోడేమో కాస్త తక్కువ కులానికి చెందిన వ్యక్తిగా ఉండి ప్రభువుని నమ్ముకుని ఇద్దరు మందిరానికి వచ్చి కొంతకాలానికి ఈ అబ్బాయికి మంచి ఉద్యోగం ఉంది, ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, మంచిదే. తర్వాత మందిరములో అడుగుపెట్టి మందిరములో కింద కూర్చోవాలంటే ఆ అమ్మాయికి ఒకలాంటి మనస్సు. చూసారా, నా భర్త ఆరే కదా, ఆరే భార్య, నేను కింద కూర్చోకూడదు కదా, మరి ఇదివరకు కూర్చుకున్నావు కదమ్మా, ఇదివరకు అంటే నేను ఒంటరి దాన్ని, ఇదివరకు వేరు, ఇప్పుడు నేను ఆరేకి, నా భర్త ఎంఆర్ఓ కాబోతున్నాడు త్వరలో, ఎంఆర్ఓ భార్య కింద కూర్చుంటదా? చూసారు ఎంత పిచ్చితనం. కొద్ది రోజులకు ఏం జరిగింది తెలుసా, మనోడు లోకములో పడిపోయి లంచం తీసుకుంటుంటే ఏసీబీ వాళ్ళు పట్టుకొని ఉద్యోగం పోయినాక ఇద్దరు కింద కూర్చొని కన్నీరే. చూసారా, నీ స్థాయిని బట్టి ఎప్పుడు నువ్వు గర్వపడొద్దు, నీ ధనమును బట్టి నీవెప్పుడు గర్వపడు, నీకున్న ఆస్తిపాస్తులను బట్టి నువ్వు ఎన్నడూ గర్వించావా? అదొక బంధకం, అదొక కట్టు. సైతాను నిన్ను గర్వమనే కట్టుతో కడితే నువ్వు ఆ కట్టు నుండి ఈ లోకములో ఎవడు నిన్ను విప్పడు. గర్వము తగ్గించుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చి నిన్ను నీవు తగ్గించుకొని ఆయన సన్నిధిలో వేడుకుంటే ప్రభువారు నీకు విడుదలను ఇస్తారు. గర్వం అనే దాన్ని గురించి బైబిల్లో చక్కగా చెప్పబడిన మాట, నాశనానికి ముందు గర్వమును. గర్వం వచ్చిందంటే వెనకాల ఏమొస్తుంది? నాశనం వస్తుంది. గుర్తుపెట్టుకో, మనము గర్వించడానికి మనలో ఏ యోగ్యత లేదు, మనము గర్వించడానికి మనలో ఏ గొప్పతనము లేదు, మనము గర్వించడానికి మనము యోగ్యులము. ఒక్క క్షణములో ఊపిరాగిపోతే దేనికి గర్వను బట్టి నువ్వు ధనాన్ని బట్టి గర్వపడుతున్నావా? ఒక దినాన ఆ ధనము నిన్ను ఆ ధనము నిన్ను కాపాడని గర్వపు కట్టు నుండి యేసు ప్రభు వారు విడిపిస్తాడు. ఎలాగో చెప్పనా, జక్కయ్య అని బాగా ధనవంతుడు. ఆమె ఏంటి ఆయన ఉద్యోగము? పన్నులు వసూలు చేయువా. ఇంత పన్ను కట్టాల్సి ఉంటే
దాంట్లో తగ్గించి కట్టినందుకు ఇతను కొంత లంచము తీసుకునేవాడు. ఇలా అలా బాగా సంపాదించాడు. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆయనను చూడాలనుకున్నాడు. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత యేసు ప్రభు వారు అతనిని పేరు పెట్టి పిలిచారు. ఇంటికి వెళ్ళగానే జక్కయ్య అన్న ఒక్క మాట ఏంటో తెలుసా? ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకిస్తా. ఎంతంట? ఎంతుంటే అందులో నా ఆస్తిలో సగము పేదలకిస్తున్నా. అతనికి గర్వము సగము తగ్గిపోయింది. రెండో మాట ఏమన్నాడు తెలుసా? నేను ఎవని యొద్దనైనా అన్యాయముగా ఏమైనా తీసుకుంటే అతనికి 4 గంటలు మరలా చేస్తా. మళ్ళా సగం పోయింది గర్వం. ఇప్పుడు జకర్యాలో ఏమీ. అప్పుడు దేవుడు అంటున్నా, యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇతడును అబ్రహాము కుమారుడే. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచు. ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. గర్వము తగ్గించుకుంటే ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. గర్వం పెంచుకుంటే ఏమొచ్చింది? నాశనం వచ్చింది. వాక్యం వింటున్న మనం ఆలోచించాలి. దేనిని పెంచుకుంటున్నావు నీవు? గర్వమా? గర్వమా? అది ఒక్క సున్నాకు కూడా పనికి రాదు. చాలా మందిని మనం చూస్తుంటాం, లక్షాధికారులు సహితం భిక్షాధికారులు అయిపోయారు. మన కళ్ళ ముందే ఈ కార్యాలు జరుగుతున్నాయి. కాబట్టి దేనిని బట్టి నువ్వు గర్వించి గర్వం అనే బంధకములో ఉండమాక యేసు ప్రభు దగ్గరికి వచ్చి సాగిలపడు. వాళ్ళిద్దరు అప్పుడు ఆ సంఘంలో ఉన్న వాళ్ళు అడిగేవాళ్ళంట, అమ్మ నువ్వు ఈ మధ్య కింద కూర్చోమంటే కూర్చోలేదే, ఇప్పుడు మళ్ళా కిందకు వచ్చి కూర్చున్నావు. అయ్యా, ఉన్న ఉద్యోగం కాస్త పోయింది, ఊడిపోయింది. ఇప్పుడు ప్రభు కనికరిస్తాడేమని కింద కాదయ్యా, అంతకంటే ఇంకా తక్కువ స్థితి ఏదన్నా ఉంటే దాంట్లో కల జాగ్రత్త. గర్వపడ్డావా? అది దేనికి సూచన? నాశనానికి సూచన. గర్వపు కట్టు. 4వది చూడండి, దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తే మరణపు కట్లు. మరణపు కట్లు. యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనం. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు కట్టబడిన వాడు వెలుపలికి వచ్చాడు. ఆమె ఇప్పుడు ఆ కట్లన్నీ ఏం చేశారు? తీసివేశారు. మరణపు కట్లంటే చెప్పనా? మా యేసు ప్రభువును ఎరుగక, సేవపు మార్గంలో నడువక, సైతాను క్రమములో బ్రతుకుతున్న వాళ్ళందరూ మృతులే. గుర్తుపెట్టుకోవాలి, చచ్చిన వాళ్ళతో సమానం. ఆమె మనం చెప్పాల్సిన పండ్ల బాగా లోకంలో తిరిగి 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 పాడైపోయిన వాళ్ళను సొంత భార్య అంటదో, ఈ సచ్చినోడు సచ్చినా ఒకటే, ఉన్నా ఒకటే. మనం అనాల్సిన పనుల ఆమె ఈ సచ్చిని బ్రతికినా సచ్చిన ఒకటేనండి, దేనికి పనికిరా. చూసారా, చాలా మంది అలా అంటారు. అదే వాక్యం ఉంది బైబిల్లో. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1 వచ్చిన చదవాలి. ప్రకటన గ్రంథం 3:1. జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకుంది గాని నీవు చచ్చినోడివే. యేసయ్యను ఎరుగకపోతే నువ్వేంటిది? చచ్చి. జీవించుతున్నావన్న పేరు మాత్రమే నీకుంది గాని నీవు మృతుడనే, చనిపోయినవాడు. జాగ్రత్త. మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 21-22 వచ్చిన. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుకు వచ్చుటకు నాకు సెలవిమ్మనెను. అందుకు యేసు అతనిని చూసి,
నన్ను వెంబడించయ్యా. మృతులు తమ మృతులను పాతిపెట్టి యేసు ప్రభు ఒక ఆయన్ని పిలిచాడయ్యా, నువ్వు వచ్చి నన్ను వెంబడించమంటే అతను అన్నాడట, నేను వెళ్ళి ముందు మా నాన్న చనిపోయాడు, ఆయన పాతిపెట్టి వస్తానయ్యా అని అంటే యేసు ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళాల్సిన పనిలో అక్కడ చచ్చినోళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఆ చచ్చిపోయిన ఆయన కూడా పాతిపెట్టారు. చూసారా, యేసు ప్రభువును ఎరుగక లోకములో చాలా మంది బ్రతుకుతున్నాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు? చచ్చిన. ఆ చచ్చినోళ్ళతో నీవు స్నేహము చేయకూడదు, ఆ చచ్చినోళ్ళతోటి నీవు సహవాసము చేయకూడదు. నువ్వు కూడా చచ్చినోడితోటే సమానం. ఇంకా చెప్పన వాక్యం అర్థమయ్యేటట్టు, అబ్రహాము గారి భార్య అయిన శారమ్మను అబీమెలెకు అనే రాజు తీసుకుని తన భవనానికి పిలిపించుకుంటాడు వివాహం చేసుకోవడానికి. ఎందుకో తెలుసా? అబ్రహాము శారమ్మ ఇద్దరు, ఇతడు నా అన్న అని చెప్పిందామా, ఆయనేమి నాకు చెల్లెలని చెప్పారు. అందుకని ఆ రోజుల్లో రాజుకు ఎవరైనా మంచి అందం ఉన్నటువంటి స్త్రీలు కనపడితే రాజభవనానికి పిలుచుకొని వివాహం చేసుకునేవారు. కాబట్టి పిలిపించితే ఆ రాత్రి అంట దేవుడు అబీమెలెకు దగ్గరికి వచ్చి, అబీమెలెకు, నీ ఇంట చేర్చుకొనిన భార్య నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక మనుషునికి భార్య, నీవు ఆమె విషయములో చచ్చిన వాడవే అన్నాడు. ఆమె ఎవరంట? ఇంకా చచ్చినోడు ఏం చేస్తాడు? చచ్చిన కార్యాలు చేస్తాడు. చచ్చినోళ్ళు తోడవుతారు. మొన్న క్రిస్టమస్ జనవరి 1 అనుకుంటా, నాకు మన సంఘంలో ఒక ఆయన, ఒక అబ్బాయి ఫోటో పంపాడు. నేను సెల్లు ఓపెన్ చేయగానే ఫోటో వచ్చి, పోనీళ్ళు ఈడు ఫోటో అనుకుంటే ఈడితో పాటు చచ్చినోళ్ళు అందరూ వాడు పక్కన. ఈడొకడు చచ్చినోడు చుట్టూ ఫుల్లుగా తాగి, మధ్యలో ఈడు తాగి, ఈ నలుగురు ఫోటో నాకు పంపుతాడు. కింద రాస్తుండు, ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకు? చచ్చినోళ్ళు అయినందుక అని అంటూ మా కొరకు ప్రార్థన. చాలా అసహ్యం అనిపించింది. వీడు స్థాయి వేరు, వాళ్ళ స్థాయి. వీడు ఒక స్థాయిలో ఉండాల్సినోడు పనికిమాలినోళ్ళతో కలిసి, చచ్చినోళ్ళతో కలిసి చచ్చిన కార్యాలు చేస్తాం. మళ్ళా నూతన సంవత్సర మళ్ళా చేతుల్లో మందు చేస. చేతుల్లో ఏముంది? నాకు గ్రీటింగ్ పంపుతుర్రు వాళ్ళు, నన్ను కూడా దాంట్లోకి రమ్మని. దానికి సాధ్యమే? వీలారా, నువ్వు బ్రతుకుతున్నావంటే నీ కాడ జీవమైన కార్యాలు ఉండాలి. ఆమె జీవమైన కార్యాలన్నీ దేవుణ్ణి స్తుతించటం, దేవుణ్ణి ప్రార్థించటం, దేవుణ్ణి ఘనపరచటం, ఇవి సజీవమైన కార్యాలు. ఇవి లేకుండా నువ్వు లోకములో పడి తిరుగుతుంటే చచ్చినోడితో జాగ్రత్త. ఆ మృతుల బంధకాలు విడిపించబడాలంటే యేసయ్య దగ్గరికి నీవు రావాలి. ఫిలిప్ అని మన దగ్గరికి కూడా వచ్చాడు చాలా సంవత్సరాల క్రితం. ఆయన రైల్వేలో ఉద్యోగం చేస్తూ బాగా తాగుడుకు తిరుగుటకు బాగా అలవాటు పడి, ఎట్లా చేయాలని ఒక 10 మంది కుర్రోళ్ళ కరిమి మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాను, తలా 50,000 తెచ్చుకోమన్నా. పాప ఆశ కదా నిరుద్యోగులు, తలా 50,000 తీసుకెళ్ళి ఇచ్చారు. ఈ డబ్బులతో బాగా తిరిగి తాగి ఎంజాయ్ చేసుకుంటూ రేపు నెలలో వస్తుంది, వచ్చే నెలలో వస్తుంది, ఆ తర్వాత నెల ఎన్ని రోజులు చెప్పగలడు? ఇలా ఒక 4-5 సంవత్సరాలు చెప్పాడు. తర్వాత అందరం కలిసి కొడతామనేసరికి మీకు ఒక వారంలో అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇప్పిస్తానని చెప్పి, అమ్మా గుంటూరు పోయి ఒక తెల్లగాయితే మేము టైపు చేసి, నువ్వు ఫలాని కుర్చీళ్ళు పోయి స్టేషన్ మాస్టర్ ఆఫీసులో జాయిన్గా ఈడే అని ఉత్తుత్త ఆర్డర్లన్నీ తయారు చేసి, నువ్వు దొనకొండ స్టేషన్ మాస్టర్ ఆఫీసులో జాయిన్ కానీ ఒకడికి, కుర్చీళ్ళు జాయిన్ కానీ, ఇట్లా అందరికి 10 మందికి లెటర్లు తయారు చేసి పోస్టులో వేసాడు. పోస్టులో అన్ని వీళ్ళందరికీ ఎవరి అడ్రస్కు వాళ్ళకు వచ్చింది. చించి చూస్తే, ఓహో కుర్చీళ్ళలో ఉద్యోగం వచ్చి ఈడు అడిగిపోతే ఎవడురా నువ్వు
ఆ ఇచ్చినోడు ఎవడు, నువ్వెవడు? ఇక అన్ని బయటపడతాను వెళ్ళిపోయి లోకంలో ఆడదాగి అక్కడ పడి ఇక్కడ పడి మొత్తానికి ఎట్లయితేనేమి అమ్మా చచ్చిపోయే స్థితి వచ్చి, ఏ స్థితి? ఇక అంతే కదా, ఇల్లు వదిలినోడి పరిస్థితి, గూడు వదిలిన కాకి పరిస్థితి ఏంటి? ఎక్కడో తిరుగుతో దానికి ఏమి తిరిగి ఎక్కడ దేశం అంతా తిరిగి దేశ దిమ్మరయ్యి తిండి లేక ఏం లేక చచ్చిపోయేవాడై ఒక స్టేషన్లో అక్కడెక్కడో పడిపోయి ఉంటే వీళ్ళకు కబురు చేశారు. వీళ్ళు పోయి చూస్తే ఇక రేపో మాపో చనిపోతాడు, ఆ పరిస్థితి వచ్చింది. అప్పుడు ఒక చోట ప్రార్థన జరుగుతుంది పక్కనే, ఈయన ఎత్తుకొని అడిగిపోయారు. పేరేం పేరు? ఫిలిప్పు పత్రిక. ఏం పేరమ్మా? ఫిలిప్పీయులకు రాసిన ప్రార్థనకు తీసుకెళ్తే రాత్రి అంతా కుక్క పెట్టి ఏడ్చాడంట. చెప్పండి, ఏం చేశాడు? ఒక పిల్లవాడు, ఆయన అంటాడు నాతయ్యా, ఒక చిన్న పిల్లవాడు కుక్క పెట్టి తెల్లవారి దాకా ఏడ్చానయ్య. అలా ఏడ్చేసరికి యేసయ్య హస్తం వచ్చి నన్ను తాకెను. యేసయ్య హస్తం వచ్చి నన్ను పట్టుకొని తాకింది. రేపు చనిపోతాడు అనుకున్న నేను ఇప్పటికీ హాయిగా యేసయ్య నన్ను బ్రతికించాడు. త్రాగుబోతనమనే ఆ బంధకాల నుండి ఎవరు విడిపించారు? యేసయ్య విడిపించాడు. అయ్యా ఉద్యోగం, నాకు అసలు ఆ ఉద్యోగమే వద్దని బైబిల్ తీసుకొని దేశమంతా తిరిగి ప్రభు పని చేస్తా ఉన్నా. ప్రియులారా, ఈ బంధకాలు విడిపించబడాలంటే నీ చేత కాదు, బంధువుల చేత కాదు, తల్లిదండ్రుల చేత. అయితే మీకు శుభవార్త చెప్పనా? యేసయ్యకు చెప్పు, ఆయనే ఆ బంధకాల నుండి విడిపించువాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. గాడిద యొక్క బంధకాలు ఎలా విడిపించాడు? కట్టబడి ఉంటే ఈ త్రాగుబోతనం అనే బంధకము నుండి యేసయ్య మాత్రమే విడిపిస్తాడు. ప్రార్థన చేస్తున్నామయ్యా, ఇంకా ఏమి మేలు జరగల, నీ ప్రార్థన ఎక్కడికి వెళ్ళదు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. నీ ప్రార్థన దేవుని దగ్గర మొరపెడుతూనే నీ ప్రార్థన ఉంటుంది. ప్రార్థన మరిచేవాడు కాదు మన దేవుడు. ఆయన కొనుకడు, ఆ బంధకము నుండి విడిపించబడ. చూడండి, 5వదిగా చూస్తే వ్యాధి బంధకాలు. వ్యాధి బంధకాలు, కొంతమందికి భయంకరమైన వ్యాధులు ఉంటాయి. ఆ బంధకాల నుండి డాక్టర్లు విడిపించలేరు, మందులు విడిపించలేరు, కానీ యేసయ్య విడిపించ. ఎన్ని సాక్ష్యాలు వింటున్నా, క్యాన్సర్ అయ్యా, ప్రభు దగ్గరికి రాగానే క్యాన్సరు పోయిందయ్యా. ఫలాని వ్యాధి అయ్యా, ప్రభు దగ్గరికి రాగానే వ్యాధి. వ్యాధి యొక్క కట్ల నుండి విడిపించేవాడు యేసు ప్రభు వారు మాత్రమే. వ్యాధి ఉందా నీకు? చూయించుకోలేని పరిస్థితిలో ఉన్నావు, పర్లా యేసు ప్రభువుకు చెప్పు. ఆయనే నిన్ను నిర్మించిన వాడు, ఆయనే నిన్ను సృజించిన వాడు. నీ చెయ్యి ఆయన పెట్టింది, నీ కాలు ఆయన పెట్టింది, నీ గుండె ఆయన పెట్టింది, నీ హృదయము, నీ మనసు, నీ ఆలోచన సమస్తము ఆయన సృజించాడు. ఆయన మాత్రమే సరిచేయగలడు. ఆమేన్. కాబట్టి వ్యాధి వచ్చింది భయపడమాక. ప్రభు చిత్తమైతే, ప్రభు నిన్ను ఈ లోకములో బ్రతికించాలనుకుంటే ఆయనకు పెద్ద అది అడ్డంకి, అది పెద్ద వ్యాధి. ఆయనకు సమస్తము సాధ్యం. ఏ వ్యాధి నుండి అయినా ఆయన విడిపించగలిగినది. ఈ మధ్య ఒక సాక్ష్యం నన్ను బాగా ఆకర్షించింది. ఒక ఆయన బాగా ప్రార్థన చేసేవాడు, మోకాళ్ళు ఇంత కాయలు కాశాను. ఆయన ఒకరోజు అనుకోకుండా క్రిందపడి ఆ మోకాలి చెప్ప ఇరిగిపోయిందండి మధ్యకి. ఆపరేషన్ చేస్తుంటే ఆయన పడిన రోజు నుంచి ఆపరేషన్ చేసే వరకు ఒకటే ప్రార్థన. ఏంటో తెలుసా? ప్రభువా, నేను మోకరిస్తే చాలు. ఆమేన్, ఆమేన్.
నా చెయ్యి పని చేయకపోయినా నాకు సంతోషమే, కానీ నేను ఏం ఆశ అండి, ఏం ఆశ. నా కళ్ళు రెండు తీసేయ్యా, కానీ కాళ్ళు మాత్రమే ఉంచు. అది కూడా దేనికో తెలుసా? మోకరిల్లడం. ఆయన హాస్పిటల్లోనే ఉంటే నేను వెళ్ళి కలిస్తే ఆయన చెప్తుంటే ఆశ్చర్యపో. మెట్టుకు ఆ చెప్ప మళ్ళీ మార్చారు, వేరేది వేశారు, సెట్ అయింది. ఇప్పుడు బ్రహ్మాండంగా ఆయన మోకరిల్లుతున్నాడు. ఆమె హాస్పిటల్లో డిశ్చార్జ్ అయ్యి వస్తుంటే డాక్టర్ అడిగాడంట, అయ్యా నువ్వు ఇప్పుడు వెళ్ళి ఏం పని చేయాలా? మోకరిల్లి ప్రార్థన చేయాలి. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. నిన్ను అడిగితే ఎప్పుడన్నా ఆ మాట చెప్పావా? నువ్వేం చేయాలా? హాస్పిటల్ నుంచి ఇంటికెళ్ళి తొందరగా వెళ్ళి పలాని పని చేయాలి, పలాంది చేయాలి, పలాంది చూడాలి. ఆయన ఆ మాట చెప్పలేదంట. నేను ఈ రోజు నుంచి ఇంటికి వెళితే మోకరిల్లడమే నా పని. డాక్టర్ చెప్పాడంట, రోజు మోకరిల్లితే ఈ మోకాలు కూడా బాగుంటుంది. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుంది? మన శరీరము బలంగా తయారు. మోకరిల్లడం నీకు ఎక్సర్సైజ్ అవుతాయా, నువ్వు రోజు చేసుకో. ఎంత మంచి మాట చూడండి. ప్రభువుని అడిగాడంట, నా 2 కళ్ళు అవసరమైతే తీసుకో, 2 చేతులు అవసరమైతే తీసుకో, ఏ భాగమైన అవసరమైతే తీసేయ్యా, కానీ నాకు 2 కాళ్ళు ఎందుకో తెలుసా? కేవలము మోకరిల్లడా. నీకు వచ్చింది ఆలోచన? అసలు నీకు వచ్చిందా ఈ తలంపు? ప్రియులారా, వ్యాధి కట్టుబాట్ల నుండి విడిపించే. తర్వాత మాట చూడండి, 6వదిగా దేవుని యొక్క వాక్యంలో దుర్వాసన అనే కట్లు. ఏ కట్లు? దుర్వాసన. దేవునిని ఎరుగని వాడి క్రియలన్నీ పాపపు క్రియలు. ఆ పాపపు క్రియల యొక్క సువాసన ఎలా ఉండదంటే భయంకరంగా ఉండదు. ఆ పాపం యొక్క బంధకాల్లో సువాసన ఉండదు, దుర్గంధం, దుర్వాసన. తాగినోడు చూడండి అంత దూరం నేను మాట్లాడతాను. మనం దగ్గరికి పోతున్నాడు, వాడు ఇంకా దూరంగా పోతాడు. ఏంటంటయ్యా వాసన వస్తుంది. ఎందుకు ఆ కంపు జోలి? ఎందుకు? సిగరెట్లు తాగితే కంపు, చుట్ట తాగితే చెప్పండి కంపు, మందు తాగితే మనం ఏ వాసనలో ఉండాలి? చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. కొరింథీ 2:15. 2 కొరింథీ 2వ అధ్యాయం 15వ వచనం. నశింపబడు వారి పట్లను, రక్షింపబడు వారి పట్లను మేము దేవునికి క్రీస్తునందు సువాసన అయి ఉండాలి. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. ఏ వాసన? సువాసన. మందు దాగేవాడి దగ్గర సువాసన రాదు. చుట్ట దాగేవాడి కాడ మైలు దూరం కంపు, కానీ వాడు మళ్ళీ జోబులు వేసుకో. ప్రియులారా, మన దగ్గర రావాల్సిందేంటి? రక్షింపబడు వారి పట్లను, నశించు వారి పట్లను మేము యేసుక్రీస్తులో సువాసనను వెదజల్లే వారముగా. సువాసన, సువాసన. దుర్వాసన అనే కట్లతో మనము బంధింపబడకూడదు. తర్వాత చూడండి, 7వది భక్తిహీనత అనే కట్టుబాటు. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథము 9:18. భక్తిహీనత ఎలాంట? అగ్ని వలె మండుతా ఉంటుందంట. ఏంటిది భక్తిహీనత? అది గచ్చ పొదలను, పలురక్కసి చెట్లను కాల్చి అడవి పొదలలో తాయిన. చూసారా, భక్తిహీనత అనేది కూడా నిన్ను బంధకములాగా బంధిస్తుంది, బంధకములాగా బంధిస్తుంది. ఆ భక్తిహీనత నిన్ను కాల్చిపడేస్తుంది. ప్రియులారా, విశ్వాస జీవితంలో ఎవ్వరు కూడా భక్తిహీనులుగా ఉండకూడదు. భక్తిహీనుల కాడ ఒక ప్రతిఫలం ఉంటుంది. ఏంటిదో తెలుసా? శక్తిహీనత. భక్తిహీనుడికి ఏముంటుంది? శక్తిహీనత. భక్తిహీనత ఉండకూడదు. చూడండి, 50వ కీర్తన 16వ చరణం. 50వ కీర్తన 16వ చరణం.
భక్తిహీనులతో దేవుడు ఈ మాట చెబుతా ఉన్నాడు. నా కట్లను వివరించుటకు, నా కట్టడాలను వివరించుటకు నీకేం పని? నా నిబంధనను నీ నోట వచించుటకు వచించదవేమి అంటే భక్తిహీనుణ్ణి ప్రభు అంటా ఉన్నాడయ్యా. నా కట్టడలు ఎందుకు చెబుతావు? నువ్వు భక్తిహీనుడివి, నీ నోట నా మాటలు ఎందుకు పలుకుతావు? చదవమ్మా. దిద్దుబాటు నీకు అసహ్యం. మంచి విషయాలు చెబితే భక్తిహీనుడికి అమ్మా ఇంట్రెస్ట్ ఉండదు. అయ్యా కొద్దిసేపు వాక్యం చెబుతామను దేవుణ్ణి ఎరగనోడికి అమ్మా, లోకంలో ఉన్నోడికి అంత సులువుగా లోబడనే లోబడ. అలాగే సాతాను సంబంధమైన క్రియలు చేసే వాళ్ళకి నువ్వు దేవుని మాటలు వాళ్ళకు రుచించు. నేను ఒక అధికారి దగ్గరికి వెళితే, అదే మీరు వాక్యం చెబుతారంట కదా, నాకు కూడా కొంచెం వాక్యం చెప్పు అన్నాడు. అంటే ఆయన ప్రభువును ఎరిగినవాడు. నేను సరేలేని చెప్పి బైబిల్ తీసి ఒక్క మాట చదువుతుంటే ఆయన వేరే ఫైళ్ళు చూస్తుండు, వేరే ఫైళ్ళు ముందు పెట్టుకుని అవి చూస్తాడు. నేను ఆగిపోయా. ఏందయ్యా ఆగావంటే, నువ్వు ఫైళ్ళు చూస్తుంటే నేను ఎందుకు చెబుతా? నువ్వు వింటే చెబుతా. నువ్వు ఫైల్ చూసుకుంటే నీ పని నీది, నా పని. నేను అప్పుడు చెప్పా, దేవుని మాటలంటే విలువ లేని, బలము లేని, పనికిరాని చాలా విలువ. అప్పుడు వెంటనే ఫైళ్ళు మూసేసి ఇంకా చెప్పాయా, అది భక్తి. ఆమె నాకు ఇప్పుడు ఫైళ్ళు పని ఉంది కానీ ఈసారి చదువుతూ అన్నాడు అనుకోవాడు భక్తిహీనుడు. భక్తి కలిగినోడు. భక్తిహీనత నిన్ను కాల్చివేస్తాడు. భక్తిహీనత శక్తి లేకుండా చేస్తాడు. భక్తి కలిగి ఉంటావే, నీ భక్తే నీకు ధైర్యం. చదవండి యోబు గ్రంథం 4వ అధ్యాయం 6, 7 వచనాలు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? చెప్పాలి. ఎస్. మనకేం పుట్టించింది? అబ్బా చాలా వందనాలండి. వెంటనే చెప్పా, మన భక్తి మనకేం పుట్టించింది? ఈ మధ్య ఈ పిల్లలకి ఏంటి వస్తాయి కదమ్మా, చిన్న చిన్నవి గుళ్ళలు లాంటివి వస్తాయి, ఆటలమ్మా. అదేం దాని పేరు ఏదో ఉంది కదా. నేను ఒక ప్రార్థన వాళ్ళ ఇంటికి వెళ్ళా. ఆమె వెళ్ళగానే ఆయన అంటున్నాడు, నోర్మై అలాంటివి మన ఇంటికి రావడానికి లేదు, మన గడప దాటి లోపలికి అంటున్నాడు ఆయన. నేను అనుకో ఎవరెవరు అరుచుకుంటున్నారు వీళ్ళు అని నేను కొంచెము సందేహిస్తూ లోపలికి వెళ్ళి, పాస్టర్ గారు ఈమె చూడు ఏదో ఆటలమ్మంట మన ఇంట్లోకి వస్తుందంట, మా మనమరాలికి వస్తుందంట, అడగాడక ఏదో గొడవలైపో ఇనుమైపో అంటుంది, అసలు మన ఇంట్లోకి రావడానికి లేదని నేను చెబుతున్నా. నేను చెప్పా, ప్రైజ్ ది లార్డ్. చూసారా? ఎందుకని ఆయనకున్న భక్తి అంత ధైర్యము పుట్టిస్తుంది. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీకు ఆధారము కాదా? ఆమెమో ఈ ఆటల మీద సైతానయ్యా గుమ్మములో ఏమేయాలంట, ఇనుమేసిరాపు అంటుంది ఆయన్ను. ఆయన నోర్మోయ్ మన ఇంట్లో అడుగు పెట్టాలంటే సాతానుకు అనుమతి. అందరెట్టుంటే చాలా బాగు. అప్పుడు ఆయన అంటుండే, అసలు మన ఇంట్లోకి వస్తే పాస్టర్ గారు రావడానికి ఇక మన ప్రార్థన ఏమైనట్టు? మన ప్రార్థన మన ఇంటి చుట్టూ ప్రాకారము కదా. ఈమె చూడు భక్తిహీనమైన మాటలు గొడవలు ఆపుద్దా? ఇనుము ఆపుద్దా? నా ప్రార్థన ఆపుద్ది. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచు. ఆయన ఎంత మంచి మాట చెప్పు, నాకు చాలా సంతోషం. తెలియక మనం కూడా అమ్మ కొన్ని ఏంటేంటివి పెడతా ఉంటాం. ఇదివరకు పూర్వం ఒకసారి ఏమొచ్చిందంటే, ఎవరో కామ వచ్చిందంట సైతాను. అందుకని గోడల మీద ఏమి రాశారు, ఓ స్త్రీ రేపురా, ఓ స్త్రీ. ఏంటంటే ఇది ఏ రోజు చదివినా రేపే. ఇప్పుడు ఆ గోడ మీద ఓ స్త్రీ రేపురా అని ఈరోజు చదివాము, రేపు. మళ్ళీ ఉదయం చదివితే రేపు, మళ్ళా చదివితే. ఎందుకనంటే ఆ సైతాను వచ్చి చూసి వెళ్ళిపోదు.
వచ్చింది ఎందుకు వెళ్ళిపోద్ది? ఈడెవడో నిన్న రాసి పెట్టిండు తీయనే లేదని అక్కడే కూర్చుంటే, అది కాదు నీ ఇంట్లోకి రాకుండా చేసేది నీ భక్తి. చప్పట్లు కొట్టి ప్రభువును నీ ప్రార్థన, నీ భక్తి, నీ ప్రార్థన ఇంట్లో అడుగు పెట్టాలంటే సాధ్యము. కాబట్టి కట్టుబాట్లు తీసేద్దాం. ఎవడైనను ఈ లోక మర్యాదను అనుసరించుకో, ఉత్తమమును సంపూర్ణమునైన దేవుని చిత్త ప్రకారమే మనము నడుచుకుందాము. అప్పుడు ప్రభు మన ద్వారా మహిమపరచబడతాడు. ఆమేన్. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.